హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు ఇప్పటి వరకు చాలా యానిమేస్ చూసుంటారు, లైక్ సోలో లెవెలింగ్, నరూటో. మాక్సిమం ఆఫ్ ద యానిమే ఫ్యాన్స్ కి బేసిక్ గా ఇవే గుర్తుంటాయి. బట్ ఎప్పుడైనా కొత్త యానిమేస్ ని ట్రై చేద్దామని అనుకున్నారా? లైక్ పాపులర్ యానిమేస్ ఏమైనా ట్రై చేశారా? నన్ను అడిగితే తెలుగు యానిమే ఫ్యాన్స్ అంతా కూడా తెలుగు డబ్ యానిమేస్ మీద బేస్ అయి ఉంటున్నారు. తెలుగు డబ్ వస్తే మాత్రమే యానిమేని మాక్సిమం చెక్ చేస్తున్నారు, లేదంటే దాన్ని వదిలేస్తున్నారు. బట్ దానివల్ల మీరు చాలా మంచి యానిమేస్ ని మిస్ అవుతున్నారు. టు బి ఫ్రాంక్, తెలుగు కన్నా కూడా జాపనీస్ లో చూస్తే ఆ ఫీలే వేరుంటుంది. ఇప్పటి వరకు ఎలా చూసినా సరే నేను ఈ రోజు మీకు ఒక 10 బెస్ట్ అండ్ పాపులర్ యానిమేస్ ని చెప్తాను. సో ఈ యానిమేస్ లో అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మైనస్ పాయింట్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. అండ్ యానిమేస్ కి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మీకు ఒకవేళ యానిమేస్ అంటే ఇష్టమైతే ఈ యానిమేస్ ని డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే కొన్ని యానిమేస్ కి తెలుగు డబ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. బట్ అన్ని యానిమేస్ కి అయితే తెలుగు డబ్ అవైలబుల్ గా లేదు. మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను, మళ్ళీ కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి నన్ను వేసుకోకండి తెలుగు డబ్ లేవు అని. బట్ తెలుగు డబ్ లేకపోయినా సరే ఈ యానిమేస్ అన్ని కూడా వర్త్ వాచ్ అనమాట. ఇది నా పర్సనల్ లిస్ట్ మాత్రమే, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయింది, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10, డెత్ నోట్. యానిమే స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ యానిమే. మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇదే ఎందుకు బిగినర్స్ కి సజెస్ట్ చేస్తున్నారు అని. అండ్ కొంతమంది దీనికి సంబంధించి ఫ్రస్ట్రేట్ కూడా అవ్వచ్చు. యాక్చువల్లీ డెత్ నోట్ అనేది బిగినర్స్ కోసమే కాదు, డెత్ నోట్ చిన్న యానిమే అయినా సరే చాలా బాగుంటుంది. నార్మల్ గా ఒక యానిమే బిగినర్ కి 720 ఎపిసోడ్స్ ఉన్న నరూటో చూడమని, ఆర్ 1100+ ఎపిసోడ్స్ ఉన్న వన్ పీస్ చూడమని చెప్తే వాళ్ళు కొంచెం యానిమే చూసి మిగతాదంతా స్కిప్ చేసి లాగ్ ఉంది అని అయితే ఆపేస్తారు. అండ్ దాని తర్వాత యానిమేస్ జోలికే రాదు. అదే డెత్ నోట్ లాంటి చిన్న 37 ఎపిసోడ్స్ ఉన్న యానిమేస్ ని సజెస్ట్ చేయడం వల్ల సింపుల్ గా కంప్లీట్ చేసుకుంటారు. అండ్ అందులో ఉన్న మ్యాటర్ ని, థ్రిల్లింగ్ మూమెంట్స్ ని అండ్ సస్పెండ్ మూమెంట్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి వేరే యానిమే చూడాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అండ్ డెత్ నోట్ ని అలా రాసుకోవడం వల్లే ఈ రోజు డెత్ నోట్ కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే మీరు ఆల్రెడీ కొన్ని యానిమేస్ చూసినా సరే డెత్ నోట్ బిగినర్ కి అని చెప్పి మాత్రం వదిలేయకండి. డెత్ నోట్ ఎవరైనా చూడొచ్చు, బట్ బిగినర్ కి స్టార్టింగ్ లో యానిమే కాబట్టి నార్మల్ గా యానిమేస్ అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, లైక్ పిల్లలు చూసేదని చెప్పేసి. అందుకని చాలా వరకు కూడా డెత్ నోట్ ని ఇలా సజెస్ట్ చేస్తారు. సో డెత్ నోట్ స్టోరీ తెలియని వాళ్ళ కోసం లైట్ అగామి అనే కుర్రాడికి ఒక రోజు ఒక మిస్టీరియస్ బుక్ దొరుకుతుంది, అదే డెత్ నోట్. ఆ డెత్ నోట్ లో ఎవరి పేరైనా రాస్తే వాళ్ళు చనిపోతారు. హీరో లైట్ అగామి వరల్డ్ లో ఉన్న క్రిమినల్స్ అందరినీ చంపేద్దామని అందరి నేమ్స్ రాయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ క్రిమినల్స్ అందరినీ చంపేస్తూ ఉంటాడు. అండ్ ఈ క్రిమినల్స్ అందరినీ తనే చంపేస్తున్నాడు అని తెలిసిన కొంతమందిని, అంటే తనకి తెలిసిన కొంతమందిని కూడా తను చంపేస్తాడు. క్రిమినల్స్ ని చంపుతూ తనే ఒక పెద్ద క్రిమినల్ లాగా మారిపోతాడు. అండ్ అది తను చాలా సీక్రెటివ్ గా మెయింటైన్ చేస్తాడు. అండ్ అప్పుడే కొంతమంది పోలీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి లైట్ అగామిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో తను ఎక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యాడు అని మాత్రం తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ యానిమే తెలుగు డబ్ లో అయితే అవైలబుల్ గా లేదు, అండ్ క్రంచీ రోల్ లో కూడా అవైలబుల్ గా లేదు. అఫీషియల్ గా నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు చూసేయండి. లేదా ఒకవేళ మీరు క్రంచీ రోల్ లో చూడాలి అని అనుకుంటే మాత్రం VPN ఆన్ చేసుకొని చూసుకోవచ్చు. నెంబర్ 9, హైక్యూ. మన ఛానల్లో హైక్యూ గురించి ఇప్పటికే చాలా మాట్లాడాను. మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి హైక్యూ మీద ఒక ఐడియా అయితే ఉంటుంది. స్పోర్ట్స్ టీమ్స్ రిలీజ్ అయిన యానిమేస్లో నన్ను అడిగితే హైక్యూ ఇస్ ద బెస్ట్ వన్. ఈవెన్ పాపులారిటీ వైజ్ కూడా జపాన్లో చాలా వరకు హైక్యూ యానిమే వల్లనే వాలీబాల్ కూడా ఫేమస్ అయింది. హైక్యూ స్టోరీకి వస్తే హినాటా షోయో అనే మెయిన్ క్యారెక్టర్ హైట్ తక్కువగా ఉండడం వల్ల వాలీబాల్ గేమ్లో తనని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. బట్ హినాటా దగ్గర చాలా మంచి రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఆ రిఫ్లెక్సెస్ ద్వారా హినాటా చాలా మంచిగా ఆడతాడు. అయితే హైక్యూలో జరిగే ప్రతి ఒక్క నార్మల్ మ్యాచ్ కూడా టోర్నమెంట్ ఫినాలే లాగే ఉంటుంది. ప్రతి ఒక్క మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ హైక్యూలో ఫ్రెండ్షిప్ అనే యాంగిల్ ని కూడా చాలా క్లియర్ గా అండ్ ప్రాపర్ గా చూపించారు. అండ్ హైక్యూ మీరు ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెక్అవుట్ చేయాల్సిన యానిమే. అండ్ ఆల్రెడీ మీరు ఒకవేళ హైక్యూ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ యానిమే ఆల్రెడీ తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది, అండ్ క్రంచీ రోల్ లో కూడా అవైలబుల్ గా ఉంది. నెంబర్ 8, డాక్టర్ స్టోన్. డాక్టర్ స్టోన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే. డాక్టర్ స్టోన్ చూసినంత వరకు కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ డాక్టర్ స్టోన్ లో జరిగే క్యారెక్టర్ డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి. మెయిన్లీ ఆ స్టోరీ ప్లాట్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే ఒక రోజు సడన్ గా ఒక మిస్టీరియస్ గ్రీన్ లైట్ వరల్డ్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. అండ్ ఆ లైట్ రావడం వల్ల వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెట్రిఫై అయిపోతారు, అంటే రాళ్ళలాగా మారిపోతారు. టెక్నాలజీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. వరల్డ్ లో జరిగే విషయాలన్నీ కూడా అక్కడితో ఆగిపోతాయి. అండ్ వరల్డ్ మొత్తం కూడా అలా స్ట్రక్ అయిపోతుంది. అండ్ లాస్ట్ టైం లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే స్టోన్ ఏజ్ లోకి వెళ్ళిపోయినట్టయితే అయిపోతుంది. అప్పుడు 3700 ఇయర్స్ తర్వాత సెంకు ఇషిగామే అనే అబ్బాయి అన్పెట్రిఫై అవుతాడు. ఇది ఎలా అన్పెట్రిఫై అయ్యాడని తెలుసుకోవాలంటే ఆనిమే చూడండి. ఇక్కడే మెయిన్ పాయింట్ ఉంటుంది. అసలు అన్ని ఇయర్స్ తర్వాత సడన్ గా ఎలా లేసాడు, అండ్ పర్ఫెక్ట్ గా అన్ని ఇయర్స్ తర్వాత మాత్రమే ఎలా లేయగలిగాడు, అండ్ ఆ టైం అనేది తనకి ఎలా తెలిసిందో ఆనిమే చూసి తెలుసుకోండి. అండ్ సెంకు ఎలా అన్పెట్రిఫై అయ్యాడో ఆనిమేలో చాలా క్లియర్ గా చూపిస్తారు. అండ్ ఆ వరల్డ్ మొత్తాన్ని కూడా మళ్ళీ నార్మల్ గా మార్చేద్దాం అనుకుంటాడు.
బట్ తను అన్పెట్రిఫై చేసిన కొంతమంది తనకే రివర్స్ అవుతారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ శంకు ఇందులో చాలా తెలివైనోడు అనమాట. అండ్ ఈ సిరీస్ ఎండ్ అయ్యేసరికి మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. మంచి పీస్ఫుల్, ఫీల్ గుడ్, సాటిస్ఫాక్షన్ ఇచ్చే యానిమే ఉంటుంది ఇది. అండ్ డాక్టర్ స్టోన్ ఆల్రెడీ మీకు తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది క్రంచీ రోల్లో. చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. నెంబర్ 7 డీమన్ స్లేయర్. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యానిమే. చాలా మందికి డీమన్ స్లేయర్ అంటే ముందే గుర్తొచ్చేది దాని యొక్క యానిమేషన్. ఈవెన్ నాకు కూడా ముందు యానిమేషన్ గుర్తొస్తుంది, ఎందుకంటే దాని యానిమేషన్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి. అండ్ డీమన్ స్లేయర్ స్టోరీ చాలా యూనిక్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా అద్దిరిపోతాయి. డీమన్ స్లేయర్ స్టోరీ విషయానికి వస్తే టాంజిరో అనే మెయిన్ క్యారెక్టర్ మౌంటైన్స్ లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు. టాంజిరో చిన్న మ్యాటర్ మీద వెళ్ళి వచ్చేలోపు తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా డీమన్స్ చంపేసి ఉంటాయి. టాంజిరో వాళ్ళ సిస్టర్ ఒక డీమన్ లాగా మారిపోయి ఉంటుంది. తర్వాత టాంజిరో వాళ్ళ సిస్టర్ని నార్మల్గా హ్యూమన్గా మార్చేద్దామని చాలా ట్రై చేస్తాడు. అండ్ డీమన్ స్లేయర్స్ అంటే డీమన్స్ని చంపే వాళ్ళ ఫోర్స్లో కూడా జాయిన్ అవుతాడు. సో వాళ్ళ దగ్గర తన సిస్టర్ని ఎలా కాపాడుకున్నాడు అండ్ తన సిస్టర్ని ఫైనల్గా డీమన్ లాగా నుంచి మళ్ళీ నార్మల్ హ్యూమన్ లా చేంజ్ చేశాడా లేదా అనేది యానిమేలో చాలా క్లియర్గా చూపిస్తారు. అండ్ దీని మాంగా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకో 3 మూవీస్తో ఈ యానిమే ఎండ్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మీరు నెక్స్ట్ రాబోయే సెప్టెంబర్ 12th ఇన్ఫినిటీ క్యాజల్ ఆర్క్ మూవీకి వెళ్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తెలుగు డబ్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పలేను, బట్ వాచబులే. సో మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూసుకోవచ్చు. నెంబర్ 6 బ్లీచ్. బిగ్ 3లోని వన్ ఆఫ్ ద యానిమే అండ్ ఎంతో అండర్ రేటెడ్గా ఉంటుంది యానిమే, బట్ వన్ ఆఫ్ ద పీక్ యానిమే. ఒకవేళ మీరు బ్లీచ్ని చూస్తే మీకు ఒక ఎగ్జాక్ట్ యాక్షన్ యానిమే చూసిన ఫీల్ అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బ్లీచ్ని చూసుంటే వాళ్ళని అడగండి, లేదా మీలో ఎవరైనా బ్లీచ్ని చూసుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు అండ్ దాని గురించి తెలుసుకుంటారు. ఇంకా నేను బ్లీచ్ స్టోరీని బ్రీఫ్గా చెప్తాను. ఇచిగో అనే మెయిన్ క్యారెక్టర్ ఒక నార్మల్ స్కూల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. సడన్గా సోల్స్ని చూడడం స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలో సోల్ సొసైటీ అనే ఒక స్వర్గం లాంటి ప్లేస్ నుంచి సోల్ రీపర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు అనమాట. సోల్ రీపర్స్ అంటే ఆత్మల్ని హ్యాండిల్ చేసేవారు. అలాగొక రోజు కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల రూకియా అనే సోల్ రీపర్ ఇచిగోకి తన పవర్స్ ఇచ్చేస్తుంది. అంటే తన సోల్ రీపర్ యొక్క పవర్స్ అయితే ఇచ్చేస్తుంది. తర్వాత సోల్ సొసైటీలో అది ఒక పెద్ద ప్రాబ్లం లాగా చూస్తారు. అండ్ అక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టోరీ వెళ్తుంది. అండ్ నేను చూసిన యానిమేస్ లో చాలా ఎక్కువ ట్విస్ట్లు ఉన్న యానిమేస్ లో బ్లీచ్ కూడా ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అండ్ బిగ్ 3లో ఉన్న అన్ని యానిమేస్ కూడా ఫ్యాంటసీ యానిమేసే. వన్ పీస్, నరుటో అండ్ బ్లీచ్. ఈ 3 యానిమేస్ లో నాకు బ్లీచ్ కి రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనోడు స్కూల్ కి వెళ్తాడు అండ్ అట్ ద సేమ్ టైమ్ సోల్ రీపర్ గా కూడా సోల్ సొసైటీలో ఉంటాడు. అండ్ తన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే మనోడు స్కూల్ కి వెళ్ళడం మాత్రం మానడు. అదే మనమైతే ఏదో చిన్న పవర్ వచ్చినందుకు ఆ ఇయర్ మొత్తం స్కూల్ దగ్గర కొట్టేస్తాం లేదా కాలేజ్ దగ్గర కొట్టేస్తాం. సో బ్లీచ్ ని చెక్అవుట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్రంచీ రోల్లో ఉంది అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది, బట్ తెలుగు డబ్ అయితే లేదు. నెంబర్ 5 డ్రాగన్ బాల్. అందరూ దీన్ని గాడ్ ఆఫ్ బిగ్ 3 అని కూడా అంటారు. ప్రెజెంట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఇంటర్నెట్ని బ్రేక్ చేస్తున్న యానిమేస్లో సోలో లెవెలింగ్, డీమన్ స్లేయర్ ఎక్సెట్రా యానిమేస్ అన్ని చాలా ఉన్నాయంటారు. బట్ చాలా ఇయర్స్కి ముందే డ్రాగన్ బాల్స్ చాలా రికార్డ్ని లేపింది. అంతెందుకు రీసెంట్గా వచ్చిన డ్రాగన్ బాల్ డైమా ఫ్రెష్ ఎపిసోడ్స్ కూడా ఇంటర్నెట్ని బ్రేక్ చేశాయి. ఇది నేను వేరే యానిమేస్తో కంపేర్ చేయట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు కూడా డ్రాగన్ బాల్ చూస్తారు అని. డ్రాగన్ బాల్ స్టోరీ విషయానికి వస్తే సంగోకు అనే మన మెయిన్ క్యారెక్టర్ రేంజ్ చాలా తక్కువగా ఉంటుంది, బట్ తను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. తన ఒక అమ్మాయిని మీట్ అవుతాడు. ఆ అమ్మాయి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే డ్రాగన్ బాల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. డ్రాగన్ బాల్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఏమైనా కోరుకుంటే కంప్లీట్ అవుతుంది. సో అందులో గోకు కూడా జాయిన్ అవుతాడు. బట్ గోకు ఈ ప్రాసెస్ లో ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఆనిమేని ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ ఆ అమ్మాయి ఎందుకు ఆ డ్రాగన్ బాల్స్ ని వెతుకుతుందో కూడా ఆనిమేలో క్లియర్ గా చూపిస్తారు. సో డ్రాగన్ బాల్ అయితే కొన్ని ఎపిసోడ్స్ తెలుగులో ఉన్నాయి, బట్ ఎన్ని ఎపిసోడ్స్ తెలుగులో ఉన్నాయి అనేది నాకు ఐడియా అయితే లేదు. మీకు ఒకవేళ ఎన్ని ఎపిసోడ్స్ తెలుగులో ఉన్నాయి ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. బట్ అన్ని ఎపిసోడ్స్ అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా లేవు, బట్ ఉన్నంత వరకు అయితే తెలుగులో చూడొచ్చు. అండ్ మిగతావన్నీ కూడా జాపనీస్ లోనే చూడాలి. నెంబర్ 4 ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్. రీసెంట్ టైం వరకు కూడా ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ IMDb రేటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ యానిమే ఎంత తోప్ అంటే అది రిలీజ్ అయినప్పటి నుంచి టాప్ ప్లేస్ లోనే ఉంది. దాని ఫ్యాన్స్ అంతా క్రేజీగా ఉన్నారు. మరి స్టోరీలో ఎడ్వర్డ్ అండ్ ఎర్లిక్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్ ని రికవర్ చేశారా లేదా అనే ప్రాసెస్ లో వాళ్ళిద్దరిలో ఒకరు చేతులు అండ్ కాళ్ళు అండ్ ఒకరు బాడీ అయితే కోల్పోతారు. సో వాళ్ళల్లో ఆ బాడీని ఎవరు కోల్పోయారు అనేది క్లియర్ గా తెలుసుకోవాలంటే యానిమేని చూడండి. అండ్ ఆ బాడీని కోల్పోయిన తర్వాత అసలు తర్వాత ఏం జరిగింది, వాళ్ళ మదర్ ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారా లేదా, అసలు ఈ యానిమే యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి అనేది మీరు యానిమేలో చూస్తేనే చాలా బాగుంటుంది. నెంబర్ 3 అటాక్ ఆన్ టైటన్. ఇంకా అటాక్ ఆన్ టైటన్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, అందరికీ అటాక్ ఆన్ టైటన్ గురించి తెలిసిపోయింది. రీసెంట్ గానే మాస్టర్ తెలుగు డబ్బింగ్ అయితే దింపారు కాబట్టి
దానివల్ల అటాక్ ఆన్ టైటన్ పాపులారిటీ మొత్తం అమాంతంగా పెరిగిపోయింది. లేకపోతే తెలుగు డబ్బింగ్ చెడదొబ్బారు అందరూ కలిసి. అండ్ ఇది మాస్టర్ పీస్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అటాక్ ఆన్ టైటన్ వరల్డ్ బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ చేసే సాక్రిఫైసెస్ అండ్ ఎరన్ మన మెయిన్ క్యారెక్టర్ చేసిన చాలా సాక్రిఫైసెస్ అండ్ అలాగే బ్యూటిఫుల్గా చూపించారు ఇదంతా కూడా. అండ్ మీలో ఇంకా అటాక్ ఆన్ టైటన్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేయకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో రిగ్రెట్ అయితే అవుతారు. మీరు ఒక మాస్టర్ పీస్ని మిస్ అయిన వాళ్ళు అవుతారు. తెలుగులో చూడాలనుకుంటే ఆనిమే టైమ్స్లో ఉంది, బట్ ఐ పర్సనల్లీ తెలుగు రికమెండ్ చేయను నేను. క్రంచీరోల్లో అయితే లేదు. ఒకవేళ మీరు VPNని ఆన్ చేసుకుంటే క్రంచీరోల్లో తెలుగులో అయితే రాదు, బట్ క్రంచీరోల్లో అయితే వస్తుంది. నన్ను అడిగితే జాపనీస్లో చూడండి, నేను ఖచ్చితంగా జాపనీస్ రికమెండ్ చేస్తాను, చాలా అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 2 నరూటో. మై గాడ్, నరూటో గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మెయిన్లీ మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలుసు. నరూటోకి బెస్ట్ న్యూస్ ఏంటంటే నరూటో షిప్పుడెన్ తెలుగులో రావడం. చాలా మంత్స్ తర్వాత వెయిట్ చేసిన తర్వాత తెలుగులో అయితే రాబోతుంది. సో మీరు ఖచ్చితంగా నరూటో షిప్పుడెన్ని తెలుగులో సపోర్ట్ చేయండి, అంటే మీ ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. తర్వాత మనకి ఇంకా మంచి ఆనిమేస్ అనేవి తెలుగులో వస్తాయి. ఆల్రెడీ నేను దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ ఐకార్డ్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. డోంట్ ఫర్గెట్, అందులో చాలా క్లియర్గా మాట్లాడాను నరూటో షిప్పుడెన్ గురించి అండ్ ఏం చేయాలో కూడా చెప్పాను. నెంబర్ 1 వన్ పీస్. మై మోస్ట్ ఫేవరెట్ యానిమే. వన్ పీస్కి వరల్డ్ వైడ్గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఇది చాలా ఫేమస్ యానిమే. అండ్ ఇది ఇప్పటి వరకు రన్ అవుతుందంటే ఇంకా మీరే ఊహించుకోండి, చాలా ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి వన్ పీస్లో. అండ్ చాలా మంది కూడా వన్ పీస్ యొక్క ఎపిసోడ్స్ని చూసి సగం మంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ, స్టార్ట్ చేయండి, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. చిన్నగా చూడండి, ఒక్కొక్క పాయింట్ తెలుసుకోండి అండ్ మీరే నాకు కామెంట్స్లో వచ్చి థ్యాంక్స్ బ్రో అని చెప్తారు. ఇంకా వన్ పీస్ స్టోరీకి వస్తే మోస్ట్ పవర్ఫుల్ పైరేట్ అయిన గోల్డీ రోజర్ ఒక పర్సన్ అయితే ఉంటారనమాట. తను చనిపోయే ముందు వన్ పీస్ అనే ఒక వాల్యుబుల్ ట్రెజర్ ఉంది అండ్ అది రియల్, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే కింగ్ ఆఫ్ ద పైరేట్స్ అవుతారు అని చెప్తాడు. తర్వాత చాలా మంది ఆ ట్రెజర్ని వెతుక్కుంటూ సీలో ట్రావెల్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆ సీలో ట్రావెల్ చేసే ఒక కెప్టెన్ మన హీరో మంకీ డి లూఫీ. లూఫీ చాలా కైండ్ గా ఉంటాడు. ఒకసారి లూఫీ యొక్క ఫ్రెండ్షిప్ ని గురించి తెలుసుకుంటే ఇంకా మీరే తనలాంటి ఒక ఫ్రెండ్ కావాలని ఖచ్చితంగా అయితే అనుకుంటారు. ఒకవేళ లూఫీతో ఫ్రెండ్షిప్ చేసి తన ప్రాణాలని పెట్టైనా సరే తనకు కావాల్సిన వాళ్ళని కాపాడుకుంటాడు. జస్ట్ అమేజింగ్ అంతే. మీరు ఒకవేళ యానిమేని చూడకపోతే ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. ఖచ్చితంగా ట్రై చేయండి. తెలుగులో అయితే ఉంది, బట్ అన్ని ఎపిసోడ్స్ అయితే లేవు. బట్ గో విత్ జాపనీస్. సో ఇది ఎక్కడ అవైలబుల్గా ఉందో క్లియర్గా చెప్పలేను, ఎందుకంటే క్రంచీరోల్లో కొన్ని ఎపిసోడ్సే ఉన్నాయి, నెట్ఫ్లిక్స్లో కూడా కొన్ని ఎపిసోడ్సే ఉన్నాయి. అండ్ ఇంకా మీకు వదిలేస్తున్నాను అది. సో నేను చెప్పిన యానిమేస్లో మీ ఫేవరెట్ యానిమే కామెంట్ చేయండి. అండ్ ఇది నా పర్సనల్ లిస్ట్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను. మీ పర్సనల్ లిస్ట్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వీడియోస్ అన్ని కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో చెక్ ఇట్ అవుట్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్.